షేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జి చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ దగ్గర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్నపై దాడికి నిరసన తెలియజేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేటలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. దీనికి షేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జి చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ఐక్య వేదిక సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మన బీసీ ముద్దుబిడ్డ అయిన ఆర్ కృష్ణన్నపై రాయి దాడిని పిరికిపంద చర్య అని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీలను చిన్నచూపు చూస్తూ బీసీలపై దాడులు చేయాలనుకునే వారికి బీసీలంతా ఐక్యమై పోరాటం చేస్తామని తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో గ్రామాల్లో వాడవాడలో బీసీ నాయకులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపాలని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. నిరసన కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ షేర్లింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందేల సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు యాదయ్య, ఉమాశంకర్, తిరుపతయ్య, సాగర్, రాజేష్, వెంకటేష్, దశరథ్, పాండు, రాము, మల్లేష్, రవి, సునీల్, రమేష్ మరియు బీసీ నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఖండిస్తున్నాం. ఖబర్దార్ మరి ఇదే విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలంతా ఏకమై మరి మీ మీద తీవ్రంగా దాడులు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద ఎవరైతే ఆర్ కృష్ణ మీద దాడి చేసిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి 5 శతాబ్దాలుగా బీసీల కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణ మీద దాడి చేయడం ఏమైన చర్య, దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఆర్ కృష్ణ మీద చేసిన ఎవరైతే గుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బీసీల మీద ఎవరైతే చిన్న చూపు చూస్తూ దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు బీసీలంతా ఏకమై తిరుగుబాటు చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఖచ్చితంగా అందరూ కూడా బీసీ నాయకులు ప్రతి తాన నిరసన తెలియజేయగలుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరి తీవ్రంగా ఆర్ కృష్ణ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్క బీసీ నాయకుడు స్పందించాలి. మరి వాడవాడలో ఈ యొక్క నిరసనలు తెలియజేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక తరఫున బీసీ సోదరులందరినీ కోరుతున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. ఖబర్దార్ ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా, ఖబర్దార్ ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా, బీసీ ద్రోహుల్లారా ఆర్ కృష్ణ మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్ కృష్ణ మీద దాడి, ఆర్ కృష్ణ మీద దాడి.